VS99 న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ మల్కాజ్గిరి పరిధిలోని సఫీగూడలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలనలో భాగంగా రాచకొండ సిపి సుధీర్ బాబు చెరువును సందర్శించారు. అనంతరం అధికారులతో మాట్లాడే వారికి దిశానిర్దేశం చేశారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రాచకొండ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేలా అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు. నిమజ్జనం జరిగే చెరువులు, కుంటల వద్ద క్రేన్లు, బాడికేడ్లు, మంచినీటి వసతి, గజ ఈతగాలు, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. నిమజ్జనంకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామని, ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ పద్మజ, IPS, పోలీస్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఐదో ఆరో లేదు, అమ్మ చూస్తే 90 ఉండట్లేదు, 10 ఉంటున్నారు. సమ్ పీపుల్ సేవ్ అని అది భక్తితో చేసినప్పుడు ఇద్దరు పడుకోవాలి అక్కడ నైట్ ఉండాలి. సెంచురీ మేము అదే మేము ఎట్లా అని చెప్పి వినాయకుడిని పూజ చేస్తారు, ఒక్కడిని వచ్చి చేస్తారా అని చెప్పి వినాయకుడితో పాటు తోడు పడుకోవాలి, అప్పుడే పుణ్యం అందరూ కూడా నేను చెప్తాను. కొంచెం కొన్ని అంటే మా నోటీస్ కొంచెం కొన్ని మండపాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళందరూ వాళ్ళందరూ ల్యాప్టాప్ పెట్టుకుని మండపంలో పొద్దున్న మార్నింగ్ 5 o'clock వరకు